ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమృద్ధి జీవం ప్రార్థనా మందిరం తరపున మీకు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క 7వ నెల మొదటి రోజున దేవుడు మనతో వాగ్దాన రీతిగా మాట్లాడబోతున్నాడు. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనము ఈ రీతిగా సెలవిస్తున్నది. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఇక్కడ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నదేమంటే, ఈ నెల నీవు అభివృద్ధి పొందాలి, అంటే విస్తరింపబడాలి. అంటే మొదట ఉన్న ఆ నెల కన్నా ఈ నెలలో నువ్వు ఎలా ఉండాలంటే, ఆత్మీయ జీవితంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు, నిరీక్షణలో కావచ్చు, దేవుని మీద ఆశ కావచ్చు, వీటన్నిటి మీద నువ్వు ఎలా ఉండాలంట? అభివృద్ధి పొందాలంట. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో ఉంది, ఎవరు నా మాట వింటారో వారు అభివృద్ధి పొందుతారు అంటున్నాడు. అభివృద్ధి కాదు, విస్తరింపబడతారు అంటున్నాడు. విస్తరింపబడమే కాదు, ఫలిస్తారు అంటున్నాడు. యోసేపు ఫలభరితమైన జీవితాన్ని ఫలించాడు కనుక అతడు విస్తరింపబడ్డాడు, అభివృద్ధి పొందాడు. ఈ నెలలో కూడా నీ జీవితంలో అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది ఎలా అభివృద్ధి పొందుతావంటే, శారీరక అభివృద్ధి కన్నా ఆత్మీయ అభివృద్ధి చాలా మిన్నా అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియులారా, అభివృద్ధి లేకుండా నువ్వు సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి స్థితిగతులను కలిగి ఉన్నా అది వ్యర్థమే. కానీ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని నువ్వు ఆత్మానుసారంగా అభివృద్ధి పొందడమే ఈ యొక్క నెల దేవుడు నీకు ఇచ్చిన మరొక అవకాశం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, అయా, మీరు ఫలించి విస్తరింపబడాలని, అభివృద్ధి చెందాలంటున్నాం. అలా మేము పొందటానికి ఈ నెలలో తండ్రి, అయా, మేము నీ ఆత్మీయ జీవితంలో మేము ఇంకా ఎదగటానికి కృప దయచేయండి, ఆశీర్వదించండి. గత నెల కన్నా, గత సంవత్సరం కన్నా, గత మాసం కన్నా అయా, ఈ నెలలో తండ్రి ఆత్మానుసారంగా ఎదుగుతూ, ఫలిస్తూ, అభివృద్ధి చెందుతూ అనేక ఆత్మలకు ఉత్తరవాదులుగా నిలబడటానికి కృపదీక్షం. మా కుటుంబాలు మేము కట్టుకొని స్థిరపడటానికి కృపదీక్షం. వింటున్న ప్రతి శ్రోతలకు తండ్రి అభివృద్ధిని, ఆశీర్వాదాలను, కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.